హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక రెసిపీ అయితే తీసుకొచ్చాను. స్నాక్స్ రెసిపీ ఏంటో నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్నాక్ ఏం చేస్తూ ఉన్నా అనేది అర్థమవుతుంది. నా వీడియోని స్కిప్ చేయకండి. పిల్లలకి నచ్చే రెసిపీ, చాలా ఈజీ ప్రాసెస్. నేనైతే పిజ్జా చేయాలి అనుకున్నా, అది నా స్టైల్లో నేను ట్రై చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు, నా సబ్స్క్రైబర్, నా ఫాలోవర్, ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. 6 అయితే తీసుకున్న బ్రెడ్ మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత టమోటా రౌండ్ పీసెస్గా నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది పిజ్జా పైన అక్కడక్కడ డెకరేట్ చేస్తే. ఆనియన్, క్యాప్సికము, టమోటో, బ్రెడ్. ఓకేనా? సింపుల్ ప్రాసెస్, ఈజీ. ఎగ్స్ కొట్టేసుకున్నాం. నేనైతే 6 తీసుకున్నా. ఒకటి అటు ఇటుగా 5 అయినా వేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకున్నాం. తర్వాత వంట సోడా వేస్తూ ఉన్నా, ఎందుకంటే అది నురగ చాలా మంచిగా పొంగుతుంది అన్నమాట. బాగా కలిపేసుకొని బాగా కలిస్తే మంచిగా పొంగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ అయితే మరీ సన్నగా అయితే కట్ చేయొద్దు, ఎందుకంటే ఆనియన్, క్యాప్సికమ్ తిన్నా మన పంటికి తగిలితే చాలా బాగుంటుంది. అది పిజ్జా కదా. యాడ్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ బాగా కలిసిపోయింది. సన్న పీసెస్ అయితే కనిపించకుండా వెళ్ళిపోతాయి, అందుకని మీడియం సైజు కట్ చేసుకున్నాం. ఆయిల్ పెనం, నేనైతే దోశ పెనం తీసుకున్నా. మంచిగా చిన్న సైజు కాదు, పెద్ద సైజు. పిజ్జా అంటే రౌండ్ షేప్ ఉంటుంది కదా, రౌండ్ పెట్టేసుకొని అలా దగ్గర కాకపోయినా కూడా మధ్యలో గ్యాప్ వచ్చినా ఏం కాదు. ఎగ్స్ కదా, కవర్ అయిపోతుంది. నేను బ్రెడ్ అయితే పెద్ద సైజు తెప్పించుకున్నా, చిన్నది కాదు. రౌండ్ షేప్లో పెట్టేసుకున్నా. ఇంకొకటి పీస్ అడ్జస్ట్ చేసి ఎగ్ అనేది యాడ్ చేసుకున్నాం. క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకే ప్లేస్లో ఉండకుండా మొత్తము చుట్టూ వచ్చేలా అక్కడక్కడికి కలుపుకొని మంచిగా అడ్జస్ట్ చేసుకొని, కలర్ఫుల్గా ఉంటుంది. అసలు యమ్మీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. కష్టం అనేది అనిపించదు. ఒక 10 minutes అయిపోతుంది ఈజీగా. ఆర్డర్ పెట్టుకొని తినడం అదంతా లేకుండా 10 minutesలో ఈజీగా మనకు పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. హ్యాపీగా తింటారు పిల్లలు. రౌండ్ షేప్లో కట్ చేసుకున్నా కదా టమాటో, అక్కడక్కడ పెడితే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. నా పిల్లలకి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ అయితే ఉండాలి, ఎందుకంటే బయట ఫుడ్ అంతగా ఇష్టపడరు. ఎంతసేపు నేనే చేయాలి, తినాలి అంటారు. చాలా బాగుంది కదా చూడటానికి, కలర్ఫుల్గా. ఇప్పుడు మనము ప్లేట్ అనేది
క్లోజ్ చేసుకుంటే కాసేపు ఒక 10 సెకండ్స్ అయిపోయింది. ఎంత అంటే చూడడానికి సూపర్ వావ్ అనాలి. కెచప్ అయితే యాడ్ చేసుకుంటా ఉన్నాను నేను. తర్వాత మైనస్ కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉన్నా. చాలా సూపర్. ఇంకా సర్వ్ చేసుకుందాం. మా పాప ఇప్పుడు పక్కన నవ్వుకుంటూ ఉంది. అసలు చూడండి ఎంత మందంగా, పిజ్జా కంటే మందంగా వచ్చింది. పీసెస్ చాలా చక్కగా వచ్చేసాయి. అసలు పట్టుకుంటే పిజ్జా లాగే ఉంది చూడండి. అసలు నవ్వుకుంటూ ఉంది మా పాప. వావ్ సూపర్ 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 అంటూ ఉంది.